ఈ అంచు ఉంది కదా, ఈ అంచు ఇట్లా వచ్చేసి ప్లస్ ఇట్లా వచ్చేసి ఇట్లా ఎల్ల ఆకారం ఉంది. ఇట్లా ఎల్ల ఆకారం ఉండడం వల్ల దేనికంటే ఈ ఇంట్లో పర్పస్ ఉన్న వాళ్ళకు ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతుంది. ఎంత వచ్చినా అసలు ఎడిపోతుందో తెలియదు. ఇల్లు బ్రహ్మాండం కట్టినావు, ఉత్తర కాటకే ఉంది, కొలతలన్నీ తేడా పోయినాక ఇది ఒకటి ఇట్లా అయింది. ఓకే, రెండోది ఇది అయినాక మళ్ళీ నెక్స్ట్ దీనికోటి వేసినావు మోపు, ఇది వేసినావా, మళ్ళీ ఇది వేసినావు. అయితే అప్పుడు ఏమైంది, ఇగో ఇక్కడ నుంచి లెంత్ అయింది, ఇది పోయి ఇటు ఎల్లాకారం అయింది, టోటల్ ఇట్లా ఎల్లాకారం అయింది. అంటే అది వచ్చి దీన్ని కూడా జడగొట్టింది, ఇది పోయి దాన్ని కొట్టింది, దాన్ని పోయి ఇల్లుని జడగొట్టింది. ఎందుకు ఇది, అది మొత్తం కప్పు అయిపోయింది. అసలు ఇదే ఉండొద్దు. ఇది ఏమైనా ఇగో పక్క నుంచి ఇక్కడికి హాల్ వేసుకుని బ్రహ్మాండంగా ఇలా పడుకోవడానికి, లోపల కిచెన్ పెట్టుకో, నీకు బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మా. ఇక్కడ ముగ్గు పోసిన ఇల్లు, అది కాంటాకు వచ్చిన ఇల్లు, అక్కడ పెట్టుకో. అదే ఇది తీసేసుకొని అక్కడ పెట్టుకో. ఆ లోపల ముగ్గు పోసి సెడి చేసుకున్న ఇల్లు అది, మళ్ళీ ఇది బయటకు వచ్చింది. ఇది అదే ఇల్లు వచ్చి ఇల్లు కట్టారు. ఇది తీసేస్తే నీకు సేమ్ అట్లా చేసుకో. ఇక అటొకటి ఇటు ఇక్కడ గిట్ల గిట్ల పెట్టుకో, ఇట్లా ఇది గోడ పెట్టేసుకో. అది కూడా అది ఉంటది. ఇక ఇట్లుంటది. మీరు వర్షం బయట ఎండాకాలం పడుకోవడానికి పడుకో. ఏమైనా వీలైతే ఇంకేమైనా ఉంటే బయటికి దీనికి అవుట్ ఆఫ్ దీన్ని తాకకుండా బయటికి ఏమైనా వేసుకుంటే ఏమన్నా వంటకు దీన్ని దాకొద్దిగా అటు అసలు దూరం చేసుకో. దీని మధ్యలో సంధించుకో. ఏదైనా నీళ్లు కావడానికో మేకలకు ఈకలకు కట్టేసుకో. మళ్ళీ అవసరం అసలు అక్కడ కూడా పోవద్దు, మళ్ళీ దూరం పోవద్దు. ఈ మధ్యలో వేసుకో. ఆ రేకును చూసిన బ్లూ కలర్ రేకు, ఆడికి కూడా పోవద్దు. ఈ నుంచి ఒక్కడి వరకు 5-6 రేకులు పడతాయి, ఆడి వరకు చాలు. అట్లా వేసుకో. ఉత్తరం పోసుకో, అది పెట్టేసుకో. ఇంట్లో గ్యాస్ మీద వంట వండుకో.